ప్రపంచ దేశాలు ఇప్పుడు కొత్త వైరస్ మహమ్మారికి గజగజ వణుకుతున్నాయి. అంతు చిక్కని వ్యాధితో మరణ హోమాన్ని సృష్టిస్తుంది. కేవలం 15 రోజుల్లో దాదాపు 150 మందిని పొట్టన పెట్టుకుంది ఈ వైరస్. ఇంతకీ ఈ వైరస్ ఏంటి? ఎక్కడ? దీని లక్షణాలేంటి? దీనికి చికిత్స ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కరోనా వచ్చి ప్రపంచ వ్యాప్తంగా అందరినీ భయపెట్టిపోయింది. కోవిడ్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కరోనా కంటే ప్రమాదకరమైన ఓ వైరస్ ఇప్పుడు ఆఫ్రికన్ ప్రజలను భయపెట్టిస్తుంది. అంతు చిక్కని వ్యాధితో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆఫ్రికన్ దేశమైన రువాండాలో ప్రస్తుతం ఓ కొత్త వైరస్ ప్రజలను భయోందనకు గురి చేస్తుంది. ఈ వైరస్ సోకి ఇప్పటికే 15 రోజుల్లో 150 మందికి పైగా మరణించారు. నవంబర్ 10 నుంచి నవంబర్ 25 మధ్య కాంగో ప్రావిన్స్లోని పాంజీ హెల్త్ జోన్లో ఈ మరణాలు సంభవించాయి. ఇంకా చాలా మందికి కూడా ఈ వైరస్ సోకి ఉంటుంది. దీనివల్ల ఇంకా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఆఫ్రికన్ దేశమైన రువాండాను మార్బర్గ్ వైరస్ చుట్టుముట్టింది. దీన్ని బ్లీడింగ్ ఐ వైరస్ అని కూడా అంటారు. ఈ వైరస్ సోకిన వారికి కళ్ళ నుంచి రక్తం కారుతుంది. మొదటిసారిగా ఈ వైరస్ ను 1961లో జర్మనీలో గుర్తించారు. ఈ వైరస్ అనేది చాలా ప్రమాదకరమైంది. ఇది ఎబోలా ఫ్యామిలీకి చెందిన వైరస్. ఇది సోకి తర్వాత మొదటిగా హెమరేజిక్ ఫీవర్ వస్తుంది. ఆ తర్వాత రక్త నాళాలను దెబ్బతీసి కళ్ళలో రక్తం రావడానికి కారణమవుతుంది. మొదటిసారిగా ఈ వైరస్ గబ్బిలాల నుంచి సోకుతుంది. ఆ తర్వాత మనుషులకు అంటుకుంటుంది. మనుషుల్లో ఒకరి నుంచి ఒకరికి యూరిన్, లాలాజలం, రక్తం ద్వారా కూడా ఈ వైరస్ సోకుతుంది. అలాగే లైంగిక చర్యల ద్వారా కూడా ఈ వైరస్ సోకుతుంది. ఈ ప్రమాదకరమైన వైరస్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బ్లీడింగ్ ఐ వైరస్ సోకిన వారిలో కొన్ని లక్షణాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. దీని లక్షణాలు కూడా ఎబోలా వైరస్ లానే ఉంటాయి. ఈ వ్యాధి సోకిన వారిలో ఫస్ట్ జ్వరం వస్తుంది. ఆ తర్వాత అది తీవ్రంగా మారి తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు రావడం, శరీరంపై దద్దుర్లు వంటివి ఏర్పడతాయి. ఆ తర్వాత ఈ వైరస్ అధికంగా అయి ఒక్కసారిగా బరువు తగ్గిపోతారు. ఆ తర్వాత ముక్కు, కళ్ళు, నోటి నుంచి రక్తం వస్తుంది. మహిళలకైతే పీరియడ్స్ కాకపోయినా యోని నుంచి రక్తస్రావం అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ వైరస్ సోకితే తొందరగా మరణిస్తారు. బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనికి చికిత్స అందుబాటులో లేకపోవడంతో అనేక మంది రోగులు తమ ఇళ్లలోనే మృత్యువాత పడుతున్నారు. డెమోక్రటిక్ రిపబ్లికన్ ఆఫ్ కాంగోలోని ఆరోగ్య అధికారులు సమస్వాత్యక ప్రదేశాల్లో జనాల అనారోగ్యంపై నిఘా ఉంచారు. ఇది అంటు వ్యాధని, మృతదేహాల దరిదాపుల్లోకి కూడా ఎవరూ రావద్దంటూ అక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడ ఆరోగ్య సమస్యను పరిష్కరించడానికి వైద్య సామాగ్రిని సరఫరా చేయాలని ఆరోగ్య మంత్రి అపోలినైర్ యూంబా దేశీయ, విదేశీ భాగస్వాముల సహాయం కోరారు. రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారింది. ఈ వ్యాధికి వ్యాక్సిన్ కూడా ఇంకా తయారు చేస్తున్నారు. అది ప్రాథమిక దశలోనే ఉంది. అయితే లక్షణాలను బట్టే వైద్యులు చికిత్స చేస్తారు. ఈ వైరస్ సోకిన వారు అందరికీ చాలా దూరంగా ఉండాలి. ఒకరినొకరు తాకడం వల్ల కూడా వైరస్ సోకుతుందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఈ వైరస్ సోకిన వారు దూరంగా ఉంటూ వైద్యులు తెలిపిన సూచనలు పాటించాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.